నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్కారం. ఇప్పుడు మనం ఒక కోకో తోటలో ఉన్నాం. ఇది కూడా మన తుమ్మల మురళీకృష్ణ వెంకటేశ్వరరావు గారిది అనమాట. చూడండి, ఇక్కడ మంచి దిగుబడి కనిపిస్తుంది. కోకో ఎప్పుడు కూడా అంతర పంటగా మాత్రమే వేసుకోవాలి. మనం ప్రధాన పంటగా కోకో అనేది పనికిరాదు అనమాట. ఇలా అంతర పంటగా వేసుకున్న మీద మనకి అత్యధిక లాభాలు వస్తాయి. కోకో ఒక ఉపయోగం మనం గతంలో మాట్లాడుకున్నాము. కోకో కోలా డ్రింక్ చేస్తారు, తర్వాత చాక్లెట్స్ తయారీలో వాడతారు, తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కొంచెం ఫెర్టిలిటీ డ్రగ్స్లో కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నారు. అందుకని కోకోకి మంచి మార్కెట్ దొరుకుతుంది, మంచి ప్రైస్ వస్తుంది. ఇక్కడ కోకో సాగు చేసేప్పుడు ఈ విధంగా పాకుడు మొక్కల మీద లేకుండా చూసుకుంటే మీకు ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇది ఈ భవిష్యత్తులో ఈ ఫంగస్ డెవలప్ అయ్యి కోకో మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదే స్టెమ్ గ్యానోడెర్మా కింద కూడా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా పాకుడు ఉండటం వల్ల మనకి ఈ పూతలు కూడా అబార్షన్ అవుతాయి, పూతలు తక్కువ వస్తాయి, పూతలు కుళ్ళిపోతాయి. తర్వాత కాయ పిండి అయిన తర్వాత కూడా మనకి అది పాడైపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే కోకో ఇప్పటి వరకు కూడా అంతర పంటగానే సాగు చేస్తున్నారు, కానీ మెయిన్ పంటగా సాగు చేయడానికి ఇది పెద్దగా ఉపయోగపడదు. అంతర పంటగా సాగు చేసినప్పుడే మనకి రిజల్ట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. మెయిన్ క్రాప్గా వేసే సాహసం అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే దీనికి బాగా నీడ కావాలి, షేడ్ కావాలి. షేడ్లో మైక్రో క్లైమేట్ ఉన్న దగ్గర మాత్రం ఇది చక్కగా రాణిస్తుంది. ఇప్పుడు రైతు ఆంగ్లకి కొంతమంది పామాయిల్లో కూడా కోకో వేస్తున్నారు, అవి కూడా బాగానే ఉన్నాయి. కంపారిటివ్లీ కొబ్బరిలో కోకో వచ్చిన దానికంటే కూడా పామాయిల్లో వచ్చేప్పటికి దిగుబడులు తగ్గుతాయి అన్నమాట. తర్వాత ఇన్ని మొక్కలు కూడా మనం ప్లేస్ చేయలేము పామాయిల్లో, అది బాగా తక్కువగా ఇది అవుతుంది. తర్వాత షేడ్ తక్కువగా ఉంటుంది. పామాయిల్ కూడా అంత ఇదిగా మనకి అన్ని మొక్కలకి సపోర్ట్ చేయదు అనమాట, కొన్ని రకాల మొక్కలకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, మనకి ఈ మొదల్లో పాకుడు ఉండటం వల్ల ఈ విధంగా కాయలు డ్యామేజ్ అయిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. ఇంత పెద్ద అయినా కూడా మనం ఇక్కడ ఈ ఫంగస్ అనే దాన్ని అరికట్టగలిగితే కోకోలో పూర్తి స్థాయిలో మనం ఆదాయం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే దాదాపు ఈ కొమ్మలు ఎక్కడా కూడా మీకు పూత కానీ పిండి కానీ నిలబట్టలేదు. ఇది అబార్ట్ సైడ్లా ఇది అయిపోతుంది, ఈ పూత అంతా రాలిపోతుంది, పాడైపోతుంది. ఇక్కడ చూసారా, ఈ పిందె రాలిపోయింది. ఇలాగ మెయిన్ మన కోకో పంట సాగు చేయటం అనేది చాలా ఈజీ, కానీ బట్ ఇటువంటి సమస్యలు లేకుండా మనం చూసుకోవాలి. చూడండి, మనం అనుకున్న స్టెమ్ గ్యానోడెర్మా ఇక్కడ కనిపిస్తుంది. ఇది పెరిగితే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇదంతా డొల్లలాగా అయిపోద్ది, మన స్పాంజిలాగా అయిపోయి ఆల్రెడీ అది అక్కడ అయిపోయింది. చూడండి, ఈ మొక్క చాలా వరకు చచ్చిపోయింది. చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా జీవం అనేది లేదు, మెత్తగా అయిపోయింది అనమాట. అంటే ఈ మొక్క చచ్చిపోయింది. గ్యానోడెర్మా ఈ పుట్టగొడుగు, ఇది ఒక ఫంగస్. ఇది రావటం వల్ల ఈ మొక్కలో ఇలాగ జరిగిపోయి ఇలాగ చచ్చిపోయింది అనమాట, జీవం అనేది కోల్పోయింది. మొక్క చూడండి, ఇక్కడ ఈ మొక్కకి ఏ ఇగురు కానీ ఏ ఇది కానీ లేదు. చూడండి, సో మన రైతులు సాగు చేసే రైతులు చేయాల్సింది ఏంటంటే ఇటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు దిగుబడులు రావట్లేదు అనే కంటే కూడా ఇటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటే మీకు ఇది వస్తుంది అనమాట. ఒకవేళ అవసరమైతే దీనికోసం మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే సున్నం మైలుతత్వం కలిపిన దాన్ని మనం దానికి పైపోతగా వేయటం వల్ల కొంతవరకు అరికట్టవచ్చు. అలా కాకుండా ఇది చేయాలంటే వాటికి మన బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా వీటిని అరికట్టచ్చు అనమాట. చూడండి, ఇది కూడా చూడండి ఎంత దేనావస్థలో ఉందో. ఈ పాకుడు ఈ యాక్చువల్గా హ్యూమిడ్ క్లైమేట్ ఇక్కడ మెయింటైన్ అవ్వటం వల్ల దానితో తళ్ళు కూడా ఎక్కువ అవటం వల్ల జరుగుతుంది. ఈ పంటలకి ఇంత తళ్ళు అయితే అవసరం లేదనమాట. ఇక్కడ చూడండి, అయిపోయింది, ఈ కొమ్మ చచ్చిపోయింది.
రైట్. ఇలా క్రమేపీ మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. ఇన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత ఈ మొక్కలు ఎండిపోతే మనకు ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఇలా వచ్చే మన ఈ స్పాంజ్ టిష్యూని మనం అరికట్టగలగాలి సమర్థవంతంగా. ఆ అరికట్టిన రోజు మనకి మంచి పంట వస్తుందన్నమాట. చచ్చిపోయింది కణజాలం ఇదంతా. సో మనకి ఇప్పుడున్న అంతర పంటల్లో దాదాపుగా ఎక్కువ రెవెన్యూ ఇవ్వగలిగిన పంట కోకో అనమాట. మనం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా సంరక్షణ చేయకుండా అది మనకి ఫలసాయం ఇవ్వాలంటే కుదరదు. ఇక్కడ దాదాపు అన్ని చెట్లు అలాగే ఉన్నాయి. బాగా ఎక్కువగా ఈ ఫంగల్ గ్రోత్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు దీనికి కోతులు బెడద, ఉడతల బెడద కూడా ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని చేయాలంటే కొంచెం లేబర్ ఎక్కువ అవుతుంది. కాయలు ఇలా అబార్షన్ అవుతూ ఉన్నాయి. ఇంకోటి ఈ టైంకి బాగా ఎక్కువ ఫ్లవరింగ్ మీద ఉండాల్సిన టైం ఇది. శీతాకాలంలోనే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఇది ఫ్లవరింగ్ మాత్రం చాలా తక్కువ కనపడుతుంది. ఆల్రెడీ సెట్ అయిన కాయలు ఉన్నాయి కానీ ఫ్యూచర్లో వచ్చేవి మనకు పెద్దగా కనపడలేదు. మీరు ఇలా కాకుండా మనం సమర్థవంతంగా ఈ వాటిని ప్రాబ్లమ్స్ని అరికట్టుకొని మనం అధిక పంట తీసుకోవాలి. అధిక పంట తీసుకోలేకపోతే ఈ ఉండి కూడా మనకు అనవసరం అనమాట, మనకి భారం అయిపోతుంది మనకి. సో రైతు సోదరులు ఎవరైనా సరే కోకో పంటని మంచి దిగుబడులతో పండించుకోవాలంటే చక్కగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము నిరంతరం అందుబాటులో ఉంటాం. 24/7 నేను అందుబాటులో ఉంటాను. మీరు నా ఫోన్ నెంబర్ 9515322657. ఏ టైంలోనైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. మీకు మంచి సలహాలు ఇస్తాము. ధన్యవాదాలు. నమస్తే.